8 నెలలైంది. భూమిపై కాలుమోపాలనే తాపత్రయం ఆమెది. ఇంకెప్పుడొస్తుందా అని నిరీక్షణ ప్రజలది. కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోనే చిక్కుకుంది. ఆమెకు ఏమైందని అందరిలో ఆందోళన మొదలైంది. భూమి మీదకి సాఫీగా వస్తారనే డౌట్లన్నిటినీ చెక్ పెడుతూ స్పేస్ నుంచి సేఫ్గా రానున్నారనే వార్త నాసా ప్రకటించింది. వారం రోజుల యాత్ర అని బయలుదేరి అక్కడే చిక్కుకుపోయారు సునీత విలియమ్స్. ఫోటో ఒకటి స్పేస్ నుంచి రిలీజ్ అయింది. దాంతో ప్రజలలో లక్ష డౌట్లు మొదలయ్యాయి. బక్కచిక్కి నీరసంగా కనిపిస్తున్న సునీతకు ఏమైందనే ఆందోళన ప్రజలలో మొదలైంది. భూమి మీద కాలు మోపిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వాతావరణం సహకరిస్తుందా? ఇన్నాళ్ళు గాల్లో తేలియాడిన వారు ఇప్పుడు భూమిపై తేలికగా నిలబడగలరా అనే డౌట్లు చాలానే ఉన్నాయి. అయితే నాసా మాత్రం చిక్కుకుపోయారనే వాదనను కొట్టిపారేస్తుంది. మరోవైపు ఇక్కడ చిక్కుకుపోయినట్లు తాము కూడా భావించడం లేదని సునీత విలియమ్స్ వెల్లడించింది. అనుకోకుండా దొరికిన సమయాన్ని పరిశోధన కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. అయితే 8 రోజులు అనుకున్న టూర్ కాస్త 8 నెలల పాటు సాగడమే ఇక్కడ అందరిలో ఉత్కంఠను రేకెత్తించింది. దీంతో వారు క్షేమంగా ఇంటికి రావాలని అంతా కోరుకుంటున్నారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.